చెప్పండి చెప్పండి నువ్వు. సో సుమలత మేడం వచ్చారు. వెల్కమ్ మేడం. ఆమెకు వెల్కమ్ మన ఇంజమూరు టీం మెంటర్ భాష సార్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. గుడ్ మార్నింగ్ అందరికీ. సుమలత మేడం గారు గోల్డ్ డైరెక్టర్గా ఉండి ఇంత చిన్న వింజమూరు టీం ఆహ్వానం మేరకు తన అనుభవాలని తన జర్నీని మాతో పంచుకోవడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను 5-6 మీటింగుల్లో ఆమె టెస్ట్ మోని విన్నాను, ఆమె జర్నీ విన్నాను. అక్కడ సమయం ఉండదు కాబట్టి జస్ట్ ఒక 3 నిమిషాలు అంతా కలిపి అర్థమయ్యేలాగా చెప్పారు ఆమె. ఇప్పుడు అరగంట పాటు సమయం కేటాయిస్తున్నారు. చాలా చాలా సంతోషం. కొత్తగా ఈ టీంలో ఉండేవాళ్ళు తొందరలోనే ఆమెను చూడగలరు. ఏదైనా మీటింగ్కి వస్తే మీరు మీటింగ్కి రాకుండానే జూమ్ ద్వారా ఆమె ఎక్స్పీరియన్స్, వేసిన అడుగు, ఆమె అనుభవాలు, ఎలా విస్టేజ్లోకి ఎంటర్ అయ్యారు, ఇవన్నీ తెలుసుకోబోతున్నారు. చాలా లక్కీ, చాలా సంతోషంగా ఉంది మేడం. వెల్కమ్, మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. మీ అనుభవాలు మాతో పంచుకోండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎవరైనా గుడ్ ఉన్నారా మార్నింగ్. సార్? వచ్చేవాళ్ళు స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము అడగతంగానే మీరు మధ్యాహ్నం ఫోన్ చేసాము, మీరు యాక్సెప్ట్ చేసినందుకు. ఓకే. సో 6-7 అయింది మేడం. యాక్చువల్లీ ఇది 40 minutes ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు ఓకే మాట్లాడొచ్చు. ఒకవేళ ఫీడ్బ్యాక్ కి చేయాలంటే ఓకే మళ్ళీ రీకనెక్ట్ అవ్వాల్సి వస్తుంది మేడం. మీరు కంటిన్యూ చేయండి మేడం. ఓ టీవీ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎస్టేజ్ అండ్ ఈ గ్రూప్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఆల్ ఆఫ్ యూ 20 మెంబర్స్ ఉన్నట్టున్నారు. ఇంకా ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే 10 minutes ఆగుతాను సార్. స్టార్ట్ చేసేయమంటారా? మేడం స్టార్ట్ చేయండి మేడం. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి సుమలత అండి. నేను కావలి నుంచి మాట్లాడడం జరుగుతుంది. నేను వెస్టేజ్ బిఫోర్ ఒక హౌస్ వైఫ్ నండి. పెళ్ళి కాకముందు కూడా నాకు నా జర్నీ అనేది ఎలా అంటే టోటల్ వెస్టేజ్ బిఫోర్ నా హ్యాబిట్స్ కానీ అసలుకి నేను అనేది ఏంటంటే పెళ్ళికి ముందు కూడా స్కూలు ఇల్లు, ఇల్లు స్కూలు, అదే అన్నమాట. ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని కాదు. స్కూల్ వరకే ఫ్రెండ్స్ కూడా పరిమితం అన్నమాట. స్కూలు ఇల్లు, ఇంటికి వస్తే అమ్మ, ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అలాగే కాలేజీ లైఫ్ కూడా కాలేజీ ఇల్లు. ఇంటర్ స్టార్ట్ అయ్యాను. ప్లస్ ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల మా నాన్నగారు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల మాకు తొందరగా మ్యారేజ్ చేసేసారు. నాకు 16 years కే మ్యారేజ్ అయిపోయింది మా రిలేటివ్స్ తోటే. సార్ని మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు అత్తగారిల్లు అమ్మగారిల్లే. ఇట్లా స్కూల్ డేస్ నుంచి కూడా అవి రెండు ఎట్లాగో, పెళ్ళైన తర్వాత కూడా అత్తగారిల్లు అమ్మగారిల్లు తప్పితే బయట ఇంకేం ప్రపంచం తెలియదు. ఎవరితోటి కూడా అత్తగారి ఊర్లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, ఎవరింటికి వెళ్ళేదాన్ని కాదు. ఇంట్లోనే 4 గోడల మధ్యనే అన్నమాట నా జీవితం అంతా. అలాగే జర్నీ సాగుతూనే ఉంది. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము మళ్ళీ కావలి వచ్చేసాము. కావలి వచ్చేసిన తర్వాత సారు అది కౌలుకి ఇచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది కావలి, పిల్లల చదువు నిమిత్తం. పిల్లల స్టడీ పరంగా సార్కి కూడా ఏ జాబు లేదు. సార్ చదువుకుంది కూడా సెవెంత్ వరకేను. ఏ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ ఏం, జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ చేసేసారు. అట్లా ఇద్దరు పరంగా కూడా స్టడీ ఏం పెద్దగా లేదు, జాబ్స్ ఏమీ లేవన్నమాట. బయట ఎక్కడ నేను ఏం చేసేదాన్ని కాదు. నేను కొంచెం ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే మా మదర్ ఒక 20 years నుంచి ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేస్తూ ఉండేది. మదర్ని చూస్తూ కొంచెం నేర్చుకున్నా. అది కూడా బయటికి వెళ్ళి నేర్చుకున్నది ఏం లేదు.
మదర్ని చూస్తూ నేర్చుకున్నాను. ఇంకేమన్నా నేర్చుకోవాలని అంటే యూట్యూబ్ ద్వారా. ఇంట్లో ఉండే బయటికి పంపరు కాబట్టి, బయటికి ఎక్కడికి పంపిరు కాబట్టి ఇంట్లో ఉండే యూట్యూబ్ ఛానల్స్లో ద్వారా కొన్ని కొన్ని ప్రొఫెషనల్ వీడియోస్ ద్వారా స్టిచ్చింగ్ ఇంకా మంచిగా మోడల్గా ఎలా డిజైన్ చేయాలి అట్లా నేర్చుకొని ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తూ అట్లా మంచి ఏ మోడల్ అయినా సరే 1 మినిట్ ఒక వీడియో చూస్తే చాలు క్యాచ్ చేసేస్తాను అనమాట. ఏ పనైనా సరే నాకున్న గొప్ప దేవుడిచ్చిన వరం ఏంటంటే ఏదన్నా పని నాకు ఏదైనా విషయం కానీ ఒక్కసారి దాన్ని అలవాటు చూసానంటే అది నేను చెయ్యాలని ఖచ్చితంగా చేసిన దాకా నిద్ర పట్టదు. అట్లా నేర్చుకున్నాను అనమాట. బయట అమెరికాకు కూడా నేను ఒక డ్యాన్స్ ట్రూప్కి స్టిచ్ చేసి పంపించాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. డ్రెస్ కూడా డ్రెస్ మోడల్ డ్రెస్కి ప్లస్ డ్యాన్స్ కాంపిటీషన్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అమెరికాలో మా సిస్టర్ తరపున కొంతమంది పిల్లలకి యానివర్సరీ సందర్భంగా డ్రెస్ డిజైన్ చేసి పంపించా ఇక్కడి నుంచి మోడల్గా. అంటే ఇంట్లోనే ఉండి ఎక్కడికి పోకపోయినా టాలెంట్ అనేది ఎక్కడికి పోదు. నేను ఇంట్లో ఉండే యూట్యూబ్లో చూస్తూనే చేసి పంపించాను అనమాట. అలా జరిగిపోతున్న లైఫ్. మా వారైతే బయటకి ఎక్కడికి పంపరు. అయితే బయట షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కో రావాలన్నా కానీ మా మదర్ కానీ మా అక్క కానీ వీళ్ళే ఎక్కువ తీసుకొస్తుంటారు. ఏదన్నా కావాలని వెళ్ళాలని అంటే నేను మా వారు కానీ వస్తారు, మా అమ్మ ఎవరో ఒకరు తోడు ఉండాలి. వాళ్ళతోటి వెళ్ళి తెచ్చుకోవాలి. నాకు అసలు ఆడు మాట్లాడడం రాదు. బట్టల షాప్కి వెళ్ళినా గోల్డ్ షాప్కి వెళ్ళినా నాకు అది మాట్లాడడం రాదు. వెళ్ళి కూర్చోవడం, నాకు కావాల్సింది తీసుకుంటే వాళ్ళు మాట్లాడేసి తీసిస్తారనమాట. అటువంటి లైఫ్ అనమాట. ముందు ఇంట్లోనే ఉండేదాన్ని. అట్లా ఉన్న లైఫ్ లో నుంచి వెస్టేజ్ నాకు ఎలా పరిచయం అయిందంటే హ్యాపీగా జరిగిపోతుంది. రియల్ ఎస్టేట్ లో మా వారు బాగానే క్లిక్ అయ్యారు. ఇంట్లో కానీ పిల్లలు కానీ ఏది అడిగితే అది నేనేం అడగకుండానే ఇంట్లోకి అన్ని ఒకటికి రెండుగా తీసుకొచ్చేవాళ్ళు. ఏది కావాలన్నా కానీ బయటికి ఎక్కడికి వద్దు, షాప్ దాకా కూడా వద్దు, నీకేం కావాలన్నా నేను ఇంట్లోకే తెచ్చి పెడతాను అనేవాళ్ళు. అట్లా నా ఇంక లైఫ్ అంతా ఇలాగే ఉంటదేమో అన్నట్లు ఉండింది. అసలుకి అవసరం ఉండదేమో, జస్ట్ నా ఖాళీగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి నా వంతుగా ఇంట్లో ఖాళీ టైంలో ఫ్రీగా ఉండేదాన్ని కాదు, స్టిచ్చింగ్ చేసేదాన్ని. స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలా ఒక 4-5 వేలు వచ్చేది పాకెట్ మనీ. అది కూడా నాకంటూ అసలు ఒక్క రూపాయి కూడా నాకు బ్యాంక్ అకౌంట్లో కానీ 1 రూపీ కూడా ఉంచుకునేదాన్ని కాదు. ఆ వచ్చిన ఇన్కమ్ కూడా కష్టపడింది కూడా మా వారి చేతిలో పెట్టేసేదాన్ని అనమాట. ఏం కావాలన్నా సార్నే అడిగేదాన్ని. సార్ని కూడా ఇంట్లోకి అన్ని తెస్తున్నారు చేస్తున్నారు అనే కానీ ఏం అడిగేదాన్ని కాదు. సో అలాంటి లైఫ్ అన్నమాట. టోటల్ డిఫరెంట్ అన్నమాట వెస్టేజ్ బిఫోర్. అలాంటి సిచ్యువేషన్లో జరుగుతున్న టైంలో అన్నీ బాగున్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కరోనా టైంలో కూడా ఏమి పెద్ద సఫర్ అయింది ఏం లేదు. సారు కరోనా టైంలో కూడా ఏం సఫర్ అయింది లేదు, బాగానే జరిగిపోయింది. కానీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే సార్కి ఈ బిజినెస్ అనేది కొంచెం డల్ అయింది. ఫ్లాట్ల బిజినెస్ అనేది ఏది రిజిస్ట్రేషన్ కాక ఏదైనా చూసినా కానీ వెనక్కి వస్తూ అట్లా టోటల్ మళ్ళీ అన్ని అప్ అండ్ డౌన్ అయిపోయి సార్కి కూడా ఏది తోచగా అసలు చాలా 1 ఇయర్ పాటు అట్లాగే ఉన్నది లేని మాకు అసలు చెప్పకుండానే సారే రన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఆడ బిజినెస్ జరగకపోయినా 1 ఇయర్ అలా నెట్టుకుంటూ వచ్చారు తన ఉన్న దాంట్లోనే. కానీ ఇంకా అసలుకి ఇంకా చూడలేక నాకు ఇంకే దారి తెలియక సార్ అయితే ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు చెప్పపెట్టకుండా. వెళ్ళిపోయి 1 మంత్కి 2 మంత్స్కి అలా వచ్చి వెళ్ళేవాళ్ళు. ఏమని అడిగినా కానీ ఇంకోటి చూసుకుంటున్నాలే అని అనేవాళ్ళు. కానీ ఇక్కడ మాకేం పెట్టలేక ఏం చెప్పలేక బయట ఇంకో జాబ్ ఇంకోటి ఏదైనా పని చేయలేక ఒకరి కింద పని చేయలేక అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సార్ కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోయింది. హలో హలో మేడం వినపడుతుంది మేడం? హలో, ఓకే సార్, మధ్యలో ఏదో ఓకే సార్. కంటిన్యూ హలో మేడం, ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే సార్. అలా సారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 1 నెలకి 2 నెలలకి వచ్చేవాళ్ళు. అసలు ఫోన్ చేయటం మానేశారు. మేము ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు, పిల్లలు చేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. నేనే వెళ్ళేదాన్ని ఊరికి వెళ్తే, మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అయ్యేది పిల్లల దగ్గర. అట్లా అమ్మ దగ్గరే ఉండిపోయాను నేను పిల్లల్ని పెట్టుకొని.
అట్లా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాళ్ళు. మాకేం సమాధానం చెప్పాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇప్పుడు ఇన్కమ్ లేదు కదా అనే వేలో సారు ఉండిపోయారు. కానీ ఇంకా అర్థమైపోయింది మాకు ఇక్కడ వ్యాపారం లేదు కాబట్టి సారు చిన్న చిన్న దానికి కూడా ఇదైపోతారనమాట, మైండ్లో పెట్టేసుకుంటారు. అలాంటి మైండ్ సెట్ సార్ది. అలా ఉండిపోవటం వల్ల ఏంటంటే 1 ఇయర్ నాకు చాలా కష్టంగా ఉండింది. సార్ 1 ఇయర్ జరిపారు. సార్ వెళ్ళిపోయి ఫోన్ ఎత్తకుండా మాతో మాట్లాడకుండా, మేము వెళ్తేనే మాట్లాడకపోతే లేదు, అలా 1 ఇయర్ అలా సరిపోయింది అనమాట. హలో మేడం కంటిన్యూ చేయండి మేడం, ప్లీజ్ మేడం. అదే డిస్టర్బెన్స్ వస్తుంది సార్ మధ్యలో, చూసుకోండి. అట్లా 1 ఇయర్ పాటు కొంచెం ఇంట్లో అమ్మ సపోర్ట్ తోటి, అక్క వాళ్ళ సపోర్ట్ తోటి నేను టైలరింగ్ చేస్తూ అర్థమైపోయింది నాకు, ఇంకా సారు మళ్ళీ ఏదైనా సెట్ అయిందాక ఇక్కడికి రాడు, తన మైండ్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి సర్లే నేనే చూడాలి. ఇప్పుడు దాకా సార్ మా ఫ్యామిలీని చూశారు, ఇక నుంచి చూసే బాధ్యత నాకు వచ్చిందేమో, నాది కూడా బాధ్యతే కదా, చూడాలి కదా నేను, ఇంకా సార్ని ప్రెజర్ పెట్టకూడదని ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అన్ని ఆయన ఉన్నప్పుడు ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి ఇవ్వలేకపోయినా కానీ పిల్లలకైతే ఏ రోజు ఏ లోటు రానివ్వకుండా కొంచెం తగ్గించుకుంటూనే, ఖర్చులు తగ్గించుకుంటూనే ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ, అప్పులు ఎక్కువ ఇంకొంచెం అప్పులు పెంచకుండా, ఎక్కడ బయట నుంచి తేకుండా ఉన్న దాంట్లోనే సర్దుతూ నెట్టుకుంటూ వచ్చానన్నమాట. దానికోసం నాకు మా మదర్ సపోర్ట్ చేసేది, మా అక్క వాళ్ళు, అక్క బావ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు, కానీ నేను ఏం అడిగేదాన్ని కాదు, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. మా అక్క వాళ్ళు ఇస్తానన్నా కానీ నేను ఎప్పుడు తీసుకునేదాన్ని కాదు. అట్లాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంకా అట్లా వాళ్ళు వెళ్ళిపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ నెలకి నాకు ఖచ్చితంగా గడవాలి. పిల్లలకి స్టడీ పరంగా అయితే నాకు గోల్డ్ బ్యాంక్లో పెట్టుకొని ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో నాకు నా ఓన్ గోల్డ్ బ్యాంక్లో పెట్టుకొని తీసుకొచ్చి అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పిల్లల ఫీజుకి, ఇంట్లో వరకు అయితే చిన్నగా ఎట్లా గట్లా గడిపేదాన్ని, పిల్లల ఫీజు అప్పుడు గోల్డ్ పెట్టేదాన్ని. అలా ఒక 2 ఇయర్స్ నెట్టుకుంటూ వచ్చా. ఇంకెక్కడ అప్పులు అనేది లేకుండా ఒక 5 lakhs మాత్రమే అయింది గోల్డ్ పెడుతూ కొంచెం ఇంట్లో అది అడ్జస్ట్ చేయడం వల్ల. అప్పుడు అలాంటి టైంలో, అలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ వెస్టేజ్ అనేది మా వారి ఫ్రెండ్ సారును, అశోక్ సారు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. అశోక్ సార్ నాకు తెలీదు, మా వారికి తెలుసు. సార్ ఫోన్ చేస్తూ ఉండేవాడంట ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత. అలాగనే ఒక టైంలో సార్ ఇక్కడ వచ్చారు మధ్యలో. వచ్చినప్పుడు ఏంటంటే అశోక్ సారు, ఓ ఇలా ఉంది నీకు నీకు వస్తుంది అబ్బా, ఇట్లా ప్రొడక్ట్లు బాగున్నాయి, కొంచెం వాడి చూస్తే ఇది ఒక బిజినెస్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా, అందులోనూ ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నా చేసుకోవచ్చు అని చెప్పారంటే నాకు ఇవన్నీ కుదరదు, ఈ సబ్బులు పేస్టులు ఇట్లాంటివన్నీ నాకు కుదరలేన్నా, ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ మాకు తెలీదు, మా అక్క అయితే ఏమన్నా ప్రోడక్ట్ వాడుకుంటుందేమో తెలీదు, మా అక్క వాళ్ళు ఉంటారు అంటే మా అమ్మని అనమాట, వాడుకుంటారని అంటే ఇంటికి తీసుకెళ్తాను మీరు మాట్లాడుకోండి నాకైతే పెట్టద్దని అన్నారంట. అలాగని తిరుమలరావు సారు, అశోక్ సారు మా ఇంటికి వచ్చారు ఒక రోజు. వచ్చిన రోజు కూడా సార్ వాళ్ళు వస్తుంటే ఇంట్లోకి ఎవరైనా వచ్చినా మాట్లాడడానికి కూడా భయం నాకు, మా అమ్మనే పిలిచాను అనమాట. మా అమ్మగారే వచ్చారు, సార్ వాళ్ళు అన్ని మాట్లాడారు. అన్ని మాట్లాడిన తర్వాత ఈ అవకాశము మా వారికంటే కూడా నాకు ఇస్తే ఖచ్చితంగా దీన్ని బాగా చేసుకుంటానని మా అమ్మగారైనా ప్రిఫర్ చేశారు. మా పాప చేసుకుంటది బిజినెస్, అదే చిన్నగా చూస్తాను నేను, ప్రొడక్ట్స్ వాడుకుంటాం ప్రజెంట్, బిజినెస్ పరంగా అయితే నేను చూసి తర్వాత చెప్తాను, మా పాప చేసుకుంటుందని చెప్పారు. కానీ మా వారు అవన్నీ పెట్టద్దు, ఎక్కడికి రాదు, ఏం చేయదు, అవన్నీ వద్దు, మావిడికి ఏం పెట్టద్దు అని అన్నారు. సార్ మాత్రం ఆధార్ కార్డు ఇచ్చారు, ఐడి వేశారు, అన్ని డీటెయిల్స్ అడిగారు. సార్ చెప్పే కొన్ని ఇంట్రెస్ట్ వల్ల అడిగారు కానీ దాన్ని ఇంకా మూవ్ చేయాల, మీటింగ్స్కి వెళ్ళలేదు, ఏం మాట్లాడాల. ప్రోడక్ట్ అయితే మేము వాడుకుంటూనే 4 months అట్లా వాడుకుంటూనే ఉన్నాం. మంత్లీ మా మదర్ హెల్త్కి తీసుకునే అంత అమౌంట్ పెట్టుకోలేక 1000కి 500 అవసరమైన వరకే తీసుకునేదాన్ని, ఒక 1000 రూపీస్కి అట్లా ప్రొడక్ట్ వాడుతూ ఉన్నా 4 months. మా మదర్కి ఏంటంటే హెల్త్ సప్లిమెంట్స్ నచ్చాయి, రిజల్ట్ వచ్చింది తన వల్ల. తాను బయటకు వెళ్ళి సార్ వాళ్ళు చెప్పిన దాని మీద మీటింగ్స్కి వెళ్ళింది మా మదరు. మీటింగ్స్కి వెళ్తూ వస్తూ నలుగురు చెప్పడం స్టార్ట్ చేసింది. అలా కొంతమంది టీం ఏర్పడి కొంచెం బ్రాంచ్ డైరెక్టర్ దాకా వచ్చానన్నమాట నేను, నా కింద జాయిన్ అయింది మా మదరు.
అట్లా టీం పరిచయం చేయడం వల్ల కొంత టీం అయ్యి బ్రాంచ్ డైరెక్టర్ అని అయ్యనమాట. సార్ వాళ్ళు వచ్చి 4 మంత్స్ తర్వాత మేడం డైరెక్టర్ అయ్యారు. మీకు అసలు ఏం తెలీదు, ఇక నుంచి వచ్చి తెలుసుకోండి మేడం, మంచి బిజినెస్, సార్ కూడా ఇప్పుడు పెద్ద మీ పరిస్థితి అంతా మీ మదర్ చెప్పారు, కొంచెం మీకు మంచి అవకాశం మేడం, ఈ ఆపర్చునిటీని తీసుకోండి అని అంటే మా సార్ ఒప్పుకోరు సార్, నేను ఎప్పుడు బయటకు వెళ్ళింది లేదు, ఈ 2 years లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను ఇంట్లోనే ఉండి చేసుకున్నాను తప్పనిచ్చి నేను బయటికి వెళ్ళాను సార్, మా వారు ఒప్పుకోరు, మా వారు అసలు ఇంకా ఆయనకి అసలు నచ్చదు అని చెప్పా. కానీ మా మదర్ సపోర్ట్ తోటి ఎప్పటికీ అలాగే ఉండిపోతావా, అక్క అంతా సెటిల్ అయ్యి ఉంది అమెరికాలో, అక్క బావ వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఏదన్నా ఇలాంటి పొజిషన్ వస్తే ఆయన ఇలా వెళ్ళిపోతే నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కదా అన్న ఒక మాట అనేసరికి ఆలోచన వచ్చి ఆమె ఇచ్చిన భరోసాతోటి నేను మీటింగ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లేడీస్ సారు ఎంఎస్ఆర్ సార్ మాటలు విని కొంచెం ధైర్యం వచ్చింది, ఎందుకు నేను అడుగు ముందుకు వేయకూడదు, నేను ఎందుకు ఇలా ఆలోచించుకుంటున్నాను, నన్ను నేను కాదు కుదరదు అని కొంచెం హోప్ తీసుకున్నాను. అక్కడి నుంచి ఆ రోజు సన్మానం అయిన దగ్గర నుంచి రియలైజేషన్ అయ్యాను. తర్వాత చిన్న చిన్నగా మీటింగ్లకు వెళ్ళాను, నా కింద టీం తోటే వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళా. అప్పటికే టీం రెడీ అయ్యింది కాబట్టి మేడం వాళ్ళతోటి వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళా. అయినా నాకు దీని మీద పెద్ద హోప్ కనిపించట్లేదు, ఎలా ఏంటి ఇన్కమ్ ఎలా తీసుకోవాలని ఆలోచన ఉండేది నాకు. ఏదైనా కానీ దానికి కరెక్ట్గా కనుక్కొని దానికి కరెక్ట్గా వెళ్ళాలనే ఆలోచన ఉండేది. సారు లీడర్స్ మీటింగ్ జరుగుతుంది, లీడర్స్ ట్రైనింగ్ జరుగుతుంది హైదరాబాద్లో గుర్రంగూడలో. సుబ్బయ్య శెట్టి సారు విజయదశమి రోజు సార్ మీటింగ్ ఉంది, అక్కడికి అందరు వస్తారు, లీడర్షిప్ ట్రైనింగ్ 1 day అంతా ఉంటది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ రావచ్చు అని అంటే, లీడర్స్ అంటున్నారు కాబట్టి ట్రైనింగ్ అంటున్నారు కాబట్టి బిజినెస్ గురించి ఏదో ఒకటి తెలుస్తుంది నాకు అనే ఐడియా తోటి మా ఇంటికి వచ్చి మా అమ్మగారికి చెప్పి తిరుమల రావు సార్ని పిలిపించుకొని నేను ఆ రోజు మీటింగ్కి అడుగుపెట్టా. అప్పుడు దాకా అందరూ చిన్న చిన్నగా ఒంగోలు ఇక్కడ మీటింగ్స్కి వెళ్ళారు అమ్మ అందరూ, కానీ నేను ఒక 2-3 మీటింగ్స్ కావల్లో అయిపోయిన తర్వాత లీడర్స్ మీటింగ్ అనేసరికి నేర్చుకోవడానికనే హైదరాబాద్ నేను వెళ్తానన్నా. ఆ రోజు ఇక్కడ ఉండే మా టీంలో కానీ అందరు కానీ హైదరాబాద్ దాకా వెళ్ళి ఏం నేర్చుకోవాలి, ఇక్కడ నేర్చుకోకుండా వెళ్తున్నావు దేనికి అని అన్నారు. అన్న అవసరమా అన్నా కానీ నేనైతే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను కాబట్టి నేను వెళ్తానన్నాను. తిరుమలరావు సార్ వచ్చారు, సార్ వచ్చి నన్ను తీసుకెళ్లారు మీటింగ్కి. ఆ రోజు అందరిని పరిచయం చేశారు, పెద్ద పెద్ద లీడర్స్, ధనలక్ష్మి మేడం కానీ సర్వశ్రీ మేడం కానీ అందరు. నా లక్కీ ఏంటంటే మీటింగ్ స్టార్టింగ్ కంటే ముందు వాళ్ళందరూ నాతో మాట్లాడారు అనమాట, వాళ్ళందరితో ఫోటో తీయించి కొంచెం ఇంకా మంచిగా ధైర్యం చెప్పారనమాట. అప్పుడు అందరికి 3 lakhs, బీబీ మేడంకి 2 lakhs, సర్వశ్రీ మేడంకి 1,00,000, అట్లా రష్మిత మేడంకి 1,00,000 ఇన్కమ్ ఉండింది. ఆ రోజు లీడర్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు సుబ్బయ్య శెట్టి సారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు విన్న తర్వాత బిజినెస్ ఇంతేనా, ఇట్లా చేయొచ్చా, ఈ విధంగా చేయాలా, మేము చేసేది కరెక్ట్ కాదేమో, ఇప్పుడు దాకా నేను హోమ్ మీటింగ్కి వెళ్ళి చెప్పేది కూడా కరెక్ట్ కాదు అనేది తెలుసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే గుంటూరులో కూడా సార్దే సెక్షన్ మళ్ళీ వినాలని, ఇంటికి ఏమి వెళ్తారు మేడం ఆ సెక్షన్ కూడా విని ఇంటికి వెళ్ళండి అని తిరుమల రావు సార్ ఎప్పుడైతే నిలబెట్టారో రెండో రోజు మళ్ళీ గుంటూరులో వినడం వల్ల హైదరాబాద్ నుంచి వచ్చి 2 మీటింగ్లు సార్వే 2 రోజులు వినడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యా, ఈ బిజినెస్ కంపల్సరీగా నేను చేయాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటే రాందంటూ ఏముండదు, ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా అయితే చెప్పారో అలా చేసుకుంటూ పోతే చిన్నగా పైన 1 year తర్వాత అయినా నాకు ఇన్కమ్ వస్తుందని డిసైడ్ అయిపోయాను. వెస్టేజ్ లో తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం వచ్చింది. వెళ్ళక ముందు అమాయకంగా ఉన్నాను, వెళ్ళి వచ్చిన తర్వాత ధైర్యాన్ని కూడా కట్టుకొని వచ్చాను అనమాట. ధైర్యంతో వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా కాదు మనం చేసే బిజినెస్, ఈ విధంగా చేయాలంటే ఇప్పుడు దాకా మేము చేసింది కరెక్ట్ కాదా, నువ్వు నేర్చుకొని వచ్చిందే కరెక్టా అని నన్ను కొంచెం ఎగతాళి చేశారు. ఓకే నేను నేర్చుకొని వచ్చిన ప్రకారం నేను వెళ్తాను, ఎలా చూద్దామని చెప్పి వాళ్ళు అన్న మాటలకు కూడా డిసప్పాయింట్ కాకుండా నేను గెలిచిన రోజు నా మాట వింటారని ఆ రోజు నుంచి హోమ్ మీటింగ్ అయినా ఏదైనా సరే సార్ ఏ విధంగా చెప్పారో అట్లా ఇన్వైట్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఒక దగ్గర అలవాటుగా ఉంది, ఇంకో చోట ఓహో ఈ మాట ఇక్కడ ఇట్లా మాట్లాడకూడదని కరెక్ట్ చేసుకుంటూ నాకు నేనుగా హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ ఆ రోజు నుంచి మీటింగ్స్ ఎక్కడుంటే అక్కడ ముందు మీటింగ్స్కి అటెండ్ అవ్వమన్నారు. మీటింగ్ ఎక్కడుంటే అక్కడ, ఒంగోలు ఉంటే ఒంగోలు, గుంటూరు ఉంటే గుంటూరు, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్, ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎవ్వరూ రాకపోయినా టీంలో నా టికెట్ నేను బుక్ చేసుకునేదాన్ని. బూట్ క్యాంప్ కూడా అప్పట్లో ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు,
కానీ బూట్ క్యాంప్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలని చెప్పి ఫస్ట్ టైం 800 ఉండింది బూట్ క్యాంప్. నా దగ్గర అంత మనీ కూడా లేదు, నేను ఉండే పొజిషన్ ఖర్చులకు కానీ అది. అప్పుడు వచ్చే ఇన్కమ్ తోటి ఎంత 4,000 5,000 7,000 ఇన్కమ్ తో ఏమి సరిపోయేది లేదు మేము వెళ్తుంటే. కానీ బ్లౌజులు స్టిచ్చింగ్ రమణమ్మ మేడం ని నేను తీసుకెళ్ళాను. అప్పుడు రమణమ్మ మేడం పరిచయం, కొత్తగా పరిచయం అయ్యింది. మేడం ని తీసుకొని మేడం కి కూడా టికెట్ పెట్టుకొని 800 ఇద్దరికి 1600 బ్లౌజులు కుట్టి నైట్ టైము టికెట్ బుక్ చేసుకొని కొన్ని ఖర్చులకి మా మదర్ కార్డు తీసుకొని హైదరాబాద్ అది బూట్ క్యాంప్కి వెళ్ళొచ్చాను అనమాట. కోటప్పకొండ ఎంఎస్ సక్సెస్ సమ్మిట్ 1 అనమాట. అప్పుడు అదే నా ఫస్ట్ బూట్ క్యాంప్. అక్కడికి వెళ్ళా. నలుగురు, ఈశ్వరమ్మ మేడము, పద్మావతి మేడము, రవణమ్మ మేడం. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు లేకపోవచ్చు కానీ అప్పుడు నాతో ఫస్ట్ టైం బూట్ క్యాంప్ అడుగు పెట్టింది వాళ్లే నా మాటిని. ఆ రోజు ఆ బూట్ క్యాంప్ విన్న తర్వాత నెక్స్ట్ బూట్ క్యాంప్ నుంచి దాని అవగాహన తెలుసుకొని వస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒంటరిగానే పోరాటం చేశాను. ఎవరు తోడు రాకపోయినా, ఎన్ని మీటింగ్లకి ఎవరు తోడు రాకపోయినా ఒంటరిగానే పోరాటం చేశాను. చెప్పినా గేల్ చేస్తున్నా, ఇవి మొన్నటి దాకా రాలేదు, మాకే ఇవన్నీ చెప్పాల్సి వస్తుందా అని అన్నా కానీ ఓకే, నేర్చుకునేటప్పుడు గెలిచినప్పుడు ఖచ్చితంగా నేర్చుకుంటారని చెప్పి చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఎవరిని ఏమనేదాన్ని కాదు, నా పని నేను చేసుకుంటా వెళ్ళేదాన్ని. అలా వెళ్తున్న క్రమంలో ఏంటంటే ఒక ఒక 2-3 మంత్స్ తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. సిల్వర్ డైరెక్టర్ గా ఫస్ట్ బూట్ క్యాంప్ లోనే 19,000 చెక్ తీసుకున్నాను. ఫస్ట్ బూట్ క్యాంప్ లో అదే నా ఫస్ట్ చెక్ 19,000 నేను చేసుకున్న వర్క్ కి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం వర్క్ చేయగా 21, హైయెస్ట్ గా 41 వచ్చింది సిల్వర్ డైరెక్టర్ గా. 41,000 వచ్చినప్పుడు ఎలా వచ్చింది ఇన్కమ్, తను ఎలా తీసుకునింది, మొన్నటి దాకా వద్దన్నాము అసలు తను ఎలా చేసి తీసుకుంది 41 ఎలా వచ్చింది అన్న షాక్ లో పడి టీం అందరూ అప్పుడు అడగడం స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి నాతో కనెక్ట్ అయ్యి అసలు ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎలా తీసుకున్నాం అంటే అప్పటికే ఆ మీటింగ్లన్నిటికీ నేను లక్ష్మయ్య సార్ తోటి గైడెన్స్ అవుతూనే వెళ్తున్నాను. నాకు టీం లేకపోయినా గూడూరు అది సార్ తోటి జర్నీ ఎందుకు చేశానంటే, మీటింగ్కి వెళ్ళినప్పుడు సార్ ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా టీం తోటి మాట్లాడుతున్నారు, మీటింగ్ ఎలా చేస్తున్నారు, ఇది ట్రైన్ అప్ అవ్వడానికి మాత్రమే సార్ తోటి వెళ్ళేదాన్ని. సార్ ఎప్పుడు నాకు మోటివేషన్ లో ఉండేవాళ్ళు. ఫోన్ లోను ఓన్ గానే చేశారు సార్, వాళ్ళని ఎవరిని పిలవలేదు. ఫీల్డ్ కూడా నేను పిలిచింది చాలా తక్కువ. నా అప్లైనర్స్ కూడా టికెట్ బుక్ చేయాలన్నా కూడా నా అప్లైనర్ కి ఫోన్ చేసేదాన్ని కాదు. నాకు అవసరం నా టీంకి కానీ నేను కానీ పోస్టర్ రిలీజ్ అయితే టికెట్ బుక్ చేసేదాన్ని. అట్లా ఓన్ గా డిసైడ్ అయ్యాను, ఇది నా బిజినెస్, నేను నేర్చుకోవాలి, నేను లీడర్షిప్ మెయింటైన్ చేయాలి, నేను లీడర్స్ ని రెడీ చేసుకోవాలి. ఏదన్నా సలహా ఉంటే అప్లైనర్స్ ని సలహాకు మాత్రమే వాడాలి, సలహా తీసుకోవాలి. నేను ఇలా వెళ్ళాలి సార్, రైటా రాంగా, ఈ సలహా ఒక్కటే అడిగేదాన్ని. లక్ష్మీ సార్ని కానీ తిరుమలరావు సార్ని కానీ వాళ్ళిద్దరిని నేను ఇదొక్కటే అడిగేదాన్ని. అశోక్ సార్ని పరిచయం చేశారు నాకు ఈ ప్లాట్ఫామ్. నాకు నేను ఇలాంటి సిచ్యువేషన్ లో నాకు పరిచయం చేశారు కాబట్టి సార్ నాకు దేవుడితో సమానం. నాకు మంచి ప్లాట్ఫామ్ ని మా వారి కోసం అనుకుంటే నా కోసం పరిచయం చేశారు, నేను ఎప్పటికీ మర్చిపోను. కానీ పైన తిరుమలరావు సారు, లక్ష్మణ్ సారు నన్ను ఎప్పటికప్పుడు గైడెన్స్ చేసేవాళ్ళు. నేను వెళ్ళే రూట్ సార్ ఇలా ఉంది, ఇలా వెళ్ళనా, ఇలా ఉండనా అని చెప్పి సలహా మాత్రమే అడిగేదాన్ని. మా అప్లైనర్స్ ని ఏది పెట్టాలన్నా, ఏది చెయ్యాలన్నా కానీ, ఏదన్నా ముందుకు వెళ్ళాలా, ఇలా ఉంది నా టీం ఇలా ఉందని సార్ వాళ్ళకి ఎప్పుడు చెప్పేదాన్ని, మాట్లాడుతుండేదాన్ని సార్ వాళ్ళతో. ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండేదాన్ని అప్లైనర్స్ తోటి, మాట్లాడేదాన్ని. ఫీల్డ్ వర్క్ కానీ ఏదైనా కానీ నా టీంకి చెప్పుకునేది నేనే, చేసేది నేనే. ఎలా వర్క్ చేయాలి ఏంటి సార్ వాళ్ళు ఇచ్చే సలహాలతోటి నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. అలా వెళ్ళిన రోజు 41 వచ్చిన తర్వాత నా టీం అంతా నా వైపు చూసి ఆ రోజు నుంచి నా వెనక నడవటం స్టార్ట్ చేసింది. అప్పుడు దాకా సపోర్ట్ ఇచ్చారు, నన్ను నిలబెట్టారు బ్రాంచ్ డైరెక్టర్ గా. దానికోసం అని చెప్పి వాళ్ళని నిలబెట్టాలని ఎప్పటి నుంచో మంచిగా కష్టపడి మా వారు అప్పుడు నాకు ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చారు. పోయిన సంవత్సరం ఇదే టైంలో నవంబర్ ఆ టైంలో వచ్చారు సారు. అప్పటికి తెలీదు, చెక్ ఆయన అకౌంట్ లో పడుతున్నా జస్ట్ పోయి సైన్ చేపించుకుంటూ వచ్చేదాన్ని అంతే. సార్ మాత్రం వచ్చేవాళ్ళు కాదు, ఎక్కడెక్కడికో వెళ్తున్నావంట మీటింగ్లకి, విడాకులు ఇచ్చేస్తాను, అసలు నా మాట కాదని నీ ఇష్ట ప్రకారం వెళ్తున్నావంట అనేవాళ్ళు. ఏదన్నా కానీ కామ్గా ఉండేదాన్ని. గెలిస్తే ఆ రోజు అవన్నీ మాటలన్నీ మళ్ళీ ఇంకో విధంగా వస్తాయి అని చెప్పి అసలు ఏం పట్టించుకునేదాన్ని కాదు. సార్ వచ్చిన తర్వాత కూడా మీటింగ్కి రారని సార్ని ఒక్కళ్ళనే రెడీ చేసుకొని
మీటింగ్ ఆపేస్తాడేమో నన్నని, ఒక్క మీటింగ్ వినిపిస్తే నా పని నేను చేసుకోవచ్చని సార్ ఒక్కరి మీద డిసైడ్ అయ్యి సార్ని గుంటూరు మీటింగ్ తీసుకెళ్ళి వినిపించాను. దీంట్లో మంచి వర్క్ ఉంది, లేడీస్ ఇంతమంది గెలుస్తున్నారని సార్ తెలుసుకున్నారు. నాకు ఆ రోజు నుంచి సపోర్ట్ చేశారు. ఒక 2-3 మంత్స్ నాకు సపోర్ట్ చేశారు. నా టీంలో అందరికీ మంచిగా చెక్కులు ఇప్పించాలి, నా వెంట నువ్వు ఉంటే మనము తీసుకుంటాము, నా టీంను కూడా గెలిపించవచ్చు, నువ్వు నాకు భరోసాగా నిలబడాలని చాలా రిక్వెస్ట్ చేశాను. సార్ నిలబడ్డారు. అప్పటికి మళ్ళీ స్టార్ట్ చేయలేదు రియల్ ఎస్టేట్, నాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఆ మంత్ నాకు వచ్చింది 55,000 వచ్చింది నాకు హైయెస్ట్గా. నా టీం వాళ్ళందరి కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసి అందరి చెక్కులు మేమిద్దరం కలిసి వర్క్ చేసి వాళ్ళందరినీ మోటివేషన్ చేసి ఆ మంత్ నా టీంలో చెక్కులు కూడా చాలా బాగా వచ్చాయి. పార్వతి మేడంకి 24, పద్మ మేడంకి 13, అట్లా అందరికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాము. సార్ బిజినెస్ ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిందో సార్ డ్రాప్ అయిపోయారు. ఇంకా నాది కాదు, నీ బిజినెస్ నువ్వే చేసుకో అని అనేసారు. ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తారు సారు, కానీ మీటింగ్స్కి అటెండ్ అవ్వరు. కొంచెం నెగిటివ్ ఉంటుంది, కొంచెం పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే మీటింగ్స్ అటెండ్ అవ్వరు కాబట్టి. ఇప్పటికి కూడా ఉంటాయి రిస్ట్రిక్షన్స్, ఇంట్లో ప్రతి మీటింగ్ అవసరమా, నైట్ అవుట్లు ఇంత అవసరమా, వేరే ఊర్లో ఉండడం అవసరమా, అసలు పిల్లలు అనేది పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళు తింటున్నారో తినలేదో పట్టించుకోవట్లేదు, అమ్ముందని వదిలేస్తున్నావు, ఇంత శ్రమ పడ్డం అవసరమా, ఎవరు వర్క్ వాళ్ళు చేసుకోరా, ఇన్నిసార్లు మీటింగ్కి వెళ్ళాలా, ఇన్ని వినాలనేవాడు. కానీ ఎలా వెళ్తే ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ నుంచి చూసుకున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఏమన్నా పట్టించుకునేదాన్ని కాదు. అలాగే జర్నీ స్టార్ట్ చేస్తున్నా, నాకు ఇంట్లో రిజెక్షన్స్ పెడుతున్నా, రెస్ట్రిక్షన్స్ పెడుతున్నా, ఒక్కోసారి కోపపడతారు కూడా. నేను వదిలేసి వెళ్ళిపోతాను, నువ్వు ఇట్లా మొండికేసి తిరుగుతున్నావు, నేనైతే వదిలేసి వెళ్ళిపోతా, నాకు అవసరం లేదన్న రోజు కూడా ఉంది. కానీ నేనైతే గెలిచి మాత్రం చూపిస్తా. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కూల్ అయిపోతారు, నేను ఏం మాట్లాడను, ఏం గొడవ పెట్టుకోను, కామ్గుంటా, అంతే కామ్గుంటా. ఎన్నన్నా కానీ ఇంట్లో పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. మళ్ళీ మళ్ళీ సార్ డౌన్ అయినా, ఇప్పుడు సార్కి ఆ విలువ తెలీదు, వాల్యూ తెలియదు అనుకుంటాను. ఫ్యూచర్లో మళ్ళీ అది డౌన్ అయితే ఇదే మనకు ఆదరవు అవుతుంది అన్న సంగతి నాకు తెలుసు. అందుకని పడిపోకుండా ఎన్నన్నా కానీ రిజెక్షన్స్ ఉన్నా కానీ నెట్టుకుంటూ అలాగే చేసుకుంటూ వస్తున్నాను. ఈ మధ్య మరి హైదరాబాద్ వెళ్తే 2-3 డేస్ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకా కోపం ఎక్కువ అవుతుంది మా సార్కి, కోపం ఎక్కువ అవుతున్నా కానీ ఇది ఏం చేస్తే గెలుస్తామో, ఎలా టీం వర్క్ చేయాలో నాకు తెలుసు కాబట్టి మీటింగ్స్ అటెండ్ అయింది. సార్కి తెలియదు కాబట్టి ఇంకా పూర్తిగా సార్ ఏమన్నా పట్టించుకోను. ఎందుకంటే గురుగారు ఒక మాట చెప్పారు, 1,00,000 కొట్టిన దాకా ఏమన్నా పడు, కొట్టినా పడు అని అన్నారు. 1,00,000 వచ్చిన తర్వాత తర్వాత మనం చూపిద్దామని అన్నారు. అది ఒక్కటే పెట్టుకొని ఉంటా, ఏం గొడవలు రానివ్వను, ఏ గొడవలు పెట్టుకొని మా సార్ని కన్విన్స్ చేసుకుంటూ ఉంటా. అన్నిట్లో కన్విన్స్ చేసినప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది అన్నప్పుడు ఫ్యూచర్లో కన్విన్స్ చేయడానికి పెద్ద కష్టమేమి అనిపించదు నాకు. ఎన్నున్నా స్ట్రగుల్స్ ఉన్నా టీంలో కానీ బయట కానీ ఎక్కడ నేను డల్ అయినట్టు కానీ, చెక్కు తగ్గినా చేసినా 30-40 చెక్ మాత్రం యావరేజ్గా వస్తూనే ఉంది సార్. మంత్ గ్రూప్లో సెండ్ చేయకపోయినా హైయెస్ట్ 55 వచ్చినా 30-40 మధ్యలో వస్తూ ఉంది. ఎందుకంటే టీమ్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి, టీమ్స్ అనేవి పడుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాయి 1,00,000 వచ్చిన దాకా. అది ఎలా మనం వర్క్ ఎలా చేస్తే ఎంత వస్తుంది అనేది, నేను ఈ మంత్లో ఎంత చేస్తే ఎంత వచ్చింది అనేది నాకు తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్గా నిలబడి ఉన్నాను అనమాట. చెక్కు టీం వచ్చిన రోజు ఖచ్చితంగా నాకు ఇంకా చెక్ పెరుగుతుందని తెలుసు కాబట్టి అదే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ధైర్యం చెప్తూ, చెక్కు రాకపోయినా ఏం డీలా పడద్దు, టీం వచ్చిన రోజు ఆటోమేటిక్గా నీ చెక్కు మంత్లీ గ్రో అవుతూనే వస్తుంది. టీం రాక చెక్కు రాలేదు కానీ నువ్వు వర్క్ చేయక కాదు అని చెప్పి నా టీంలో అందరికీ చెప్పుకుంటూ వచ్చాను. పార్వతి మేడం అయితే 1.5 year నుంచి 10,000 వస్తుంది. నాకంటే ముందు నుంచి నాకు గైడెన్స్ ఇచ్చి నిలబెట్టింది కూడా తనే, నా తర్వాత కూడా ఉండింది తనే. నిలబడిందంటే ఈ సిస్టమ్ ఏంటో అర్థమైంది కాబట్టి నిలబడింది. ఈ మంత్ 29,000 తీసుకుంది చెక్కు. అంటే తను వాళ్ళని గెలిపిస్తేనే, వాళ్ళ ధైర్యమే, వాళ్ళ సంకల్ప బలమే మంచి టీం వచ్చింది. మేడం ఈ డిసెంబర్లో 3 LOBs తోటి 1,00,000కి వెళ్ళబోతుంది. ఆ సిచ్యువేషన్ నాకు టీంలో తెలుస్తుంది. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నాకంటే కూడా నా కింద లైఫ్ లైనర్కి మంచిగా టీం వచ్చి తన 1,00,000 తీసుకోబోతుందంటే ఈ 1 yearలో పడిన కష్టానికి, టీం బిల్డ్ చేసుకున్న దానికి మంచిగా చెక్ తీసుకుంటది డిసెంబర్కి. అంత మంచి లీడర్స్ వచ్చారు మేడంకి అని
పద్మ మేడం గాని మంచి టీమ్స్ రన్ చేస్తున్నారు. వాళ్ళందరికి టీం చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ఉంది. డిసెంబర్ కల్లా పక్కాగా మంచి ఇన్కమ్స్ తీసుకుంటారు పార్వతి మేడం గాని పద్మ మేడం గాని నా టీంలో. నేను కూడా ఈ డిసెంబర్కి పక్కా 1,00,000 ఖచ్చితంగా తీసుకోవాలా, 1,00,000 ఎర్నర్స్ అన్నప్పుడు స్టేజ్ మీద ఉండాలని కసిగా పట్టుకొని వర్క్ చేస్తున్నా డిసెంబర్ కల్లా. అంత హార్డ్ వర్క్ చేస్తున్నాము రాత్రి మగలు దానికోసం. ఇంకా ఏం సాక్రిఫైస్ చేయాలన్నా కానీ దానికి సిద్ధంగా ఉండి చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు నా జర్నీ ఇది, బిఫోరు ఆఫ్టరు ఇంకా ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే. వెస్టేజ్లో జర్నీ ఇంకా చాలా చాలా ఉంది. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. విష్ యూ వెల్. హలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు అడగతంగా వచ్చి ఇంత జర్నీ, ఎంత కష్టపడి మీరు గోల్డ్ డైరెక్టర్ అయ్యి 55,000 చెక్ తీసుకుని గెలిచి చూపించారు. ఇంకా మీరు ఈ డిసెంబర్ కల్లా ₹1,00,000 డెఫినెట్గా తీసుకుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఒక సార్. మీరు పర్మిషన్ ఇస్తే 2-3 ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. బాసా సార్. గుడ్ మార్నింగ్. చాలా 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 చక్కగా చెప్పారు మేడం గారు. మౌనం ఎంత శక్తివంతమైన ఆయుధమో మేడం గారి మాటలు అర్థమవుతా ఉంది. అలాగే ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్మి ముందుకెళ్ళగలను అనే నమ్మకంతో ముందుకెళ్లారు కాబట్టి ఆమె విజయాన్ని సాధించారు. ఇంకా ఇంకా ముందుకెళ్ళగలరు. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు మేడం. టీంలో ఉండే వాళ్ళందరూ ఆమెను ఫాలో అవ్వండి, ఆమెను ఆదర్శంగా తీసుకోండి. ఆమె పడ్డ కష్టాలు వ్యతిరేకతలు మీకైతే లేవు నాకు తెలిసి. మన టీంలో ఉండే వాళ్ళకి అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఏదైనా ఆమె చెప్పినట్టు గెలవాలి అన్న సంకల్పం మనసులో నింపుకోండి, గెలుపు ఆటోమేటిక్ గా మన దరి చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వినపడుతుందా మేడం? వినపడుతుంది, చెప్పండి సార్. ప్రసాద్ సార్. ఓకే మేడం. అదే మేడం, చాలా చాలా బాగుంది మేడం. ఎందుకంటే మీ జర్నీ చాలా సార్లు విన్నా కూడా ఈరోజు ప్రత్యేకంగా అనిపిస్తుంది. అందులో టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆదర్శంగానే మేడం గారు సుమలత మేడం తీసుకోండి. ప్రతి ఒక్కరు, ఎందుకంటే లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు మన టీంలో. మేడం ఎలా అయితే కష్టపడుతున్నారో చూడండి, ఎలా వర్క్ చేస్తుందో కూడా ఫోన్ చేసి కనుక్కొని ఆ విధంగా కూడా ఫాలో అవ్వచ్చు. మేడం గారు ఏదైతే ఈ సంవత్సరం పెట్టుకున్న గోల్ ఖచ్చితంగా లక్ష్యం చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. దయచేసి జూమ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే, ఇంకొకసారి రీకనెక్ట్ అవ్వండి సార్. ఇది కట్ అయిపోతే ఫ్రీ వర్షన్లో ఉన్నాం. రీకనెక్ట్ అయ్యి మళ్ళీ మేడం గారితో అందరూ మాట్లాడాలి ఈరోజు. రీకనెక్ట్ అవ్వండి. ఆర్కే సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా మేడం? బాగున్నాం సార్. మీకు కనిపించటం లేదు ఈ మధ్య బ్రదర్స్. ఈ రోజు నేను కావలికి రాలేకపోయాము, చాలా మిస్ అయ్యాను. మేము అడగగానే ఇంజమూర్ టీమ్ కి జూమ్ మీటింగ్ ఇచ్చినందుకు ఇంజమూర్ టీం నుంచి మీకు చాలా రుణపడి ఉంటాము. అడగగానే మాకు జూమ్ మీటింగ్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సారు నాకు చెప్పంగానే, తమ్ముడు ఇట్లా మేడం ఇచ్చింది అంటే, అన్న సూపరు, ఇబ్బంది లేదు, మేడంని ఇంకా మన ఎన్నో మీటింగ్లకి తీసుకోవాలి. మన టీంలో ఉన్న లీడర్స్ అందరు లేడీసే ఉన్నారు, వాళ్ళందరికీ ఆదర్శంగా మనం ఇవ్వాలి, మేడంనే తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మేము 2 సార్లు మీ టెక్స్ట్ మనీ విన్నాము, కానీ వీళ్ళు వినలేదు. కాబట్టి ఈరోజు సక్సెస్ చాలా మీరు ఒక ఆదిశక్తి లాగా అందరికి ఇచ్చారు. కొంతమంది అందరినీ తీసుకుందాం మేడం ఫీడ్బ్యాక్. ఓకే సార్. మీరు అనుకున్న గోల్ డిసెంబర్ తెరవాలని నేను కోరుకుంటున్నాను మేడం. డిస్కనెక్ట్ అయితే దయచేసి రీకనెక్ట్ అవ్వండి. సుమలత మేడం, మీరు కూడా మా వాళ్ళందరూ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సారీ, మా వాళ్ళు అంటున్నాం, మన టీం వాళ్ళందరూ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇంజమూర్ టీం వాళ్ళందరూ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మేడం. రీకనెక్ట్ అవ్వండి దయచేసి. మేడం మాట్లాడండి మేడం. ఓకే మేడం గుడ్ మార్నింగ్ మేడం. సుమలత మేడం
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మా వింజమూరు టీం కోసం మీరు అసలు టైం ఇచ్చి మీ కోసం ఇంత మాట్లాడి ఇంత చెప్పింది. ఎందుకంటే నేను మిమ్మల్ని ఇంప్రెషన్ గా తీసుకొని నేను ఫాలో అవుతున్నాను. ఏమంటే నా ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను నేను. అప్పటి నుంచి మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను. దాంట్లో ఇప్పుడు ఇంకా చాలా తెలుసుకున్నాను ఈ జూమ్ మీటింగ్ లో. ఎలా టీం ని రన్ చేసుకోవాలి, ఎలా టికెట్లు బుక్ చేసుకునేది కానీ, అప్లైనర్స్ కాడ ఎట్లా ప్లాన్ తీసుకోవాలి, ఎట్లా ఏంటని. చాలా చాలా థ్యాంక్స్